ఆకలితో చచ్చిపోతున్న పాకిస్తాన్కు భారత్ ఇంకొక పెద్ద దెబ్బ మొన్న వేసింది. పాకిస్తాన్కు వెళ్తున్న మన రావి నది ప్రవాహాన్ని మొన్న భారత్ ఆపింది. షాపూర్ కండి అనే డ్యాంను ఆనకట్టను కట్టి పాకిస్తాన్కు వెళ్లే నీటిని నిలిపివేసి పాకిస్తాన్ అహంకారం మీద దెబ్బ కొట్టింది. భారతీయుల గురించి ఒక ఫేమస్ కోట్ ఉంది, పాలడిగితే పాయసం ఇస్తాం, కాశ్మీర్ అడిగితే ఇదిగో ఇలా మీ నోటి మీద నీరును లాక్కుంటాం. మన నది యొక్క నీళ్లు వాడుకునే హక్కు ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేసే పాకిస్తాన్కు ఎవరిచ్చారు అనే ప్రశ్నకు సమాధానం మనమే ఇచ్చాం. ఈ 6 నదుల యొక్క నీటిలో 84% పాకిస్తాన్ వాడుకోవాలి, కేవలం 16% మాత్రమే భారత్ వాడుకోవాలి అని 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అనే అగ్రిమెంట్ మనమే పాకిస్తాన్తో చేసుకున్నాం. మనం వదిలిన నీరును తాగి పాకిస్తాన్ మనకే వెన్నుపోటు పొడిచింది. ఈ చర్యను పాకిస్తాన్ మీడియా వాటర్ టెర్రరిజం అంటోంది. నీటితో భారత్ మాపైన ఉగ్రవాదం చేస్తోంది అని పాక్ మీడియా ఏడుస్తోంది. పాకిస్తాన్లో దీని గురించి ప్రొటెస్టులు కూడా జరుగుతున్నాయి. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్కు వెళ్ళే అన్ని నదులను ఆపగలుగుతుంది. అది ఎలాగో ఈ వీడియోలో తర్వాత చెప్తా. అసలు ఈ రావి నది ఎక్కడుంది, ఈ డ్యామ్ను ఎక్కడ కట్టారు, ఈ డ్యామ్ను ఎందుకు ఇంత లేటుగా కట్టారు, ఎందుకు మన నీళ్లను పాకిస్తాన్ ఇన్ని రోజులు వాడుకుంది, నెహ్రూ గారు ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎందుకని 3 నదుల నీటిని వాడుకోవడానికి పాకిస్తాన్కు అనుమతి ఇచ్చారు, ఎందుకని ఈ ఇష్యూలో చిన్న చిన్న సమస్యలను యుద్ధాలుగా మార్చే ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయింది, ఈ ఇష్యూలో ఎందుకు వరల్డ్ బ్యాంక్ దూరింది వంటి విషయాలు మ్యాప్స్ 3D గ్రాఫిక్స్ను ఉపయోగించి ఒక సగటు మనిషి కూడా అర్థమయ్యే విధంగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇటువంటి కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్లో చూడండి, ఇది భారత్, ఇది పాక్. ఇక్కడ చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్ నుండి ఇలా జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ వైపు వెళుతున్న నదినే ఇండస్ రివర్ అంటారు. ఈ ఇండస్ రివర్ యొక్క ట్రిబ్యూనరీస్ అంటే భాగాలే ఈ 5 నదులు. ఈ 5 నదుల యొక్క పేర్లు ఝేలం, చేనాబ్, రవి, బాస్ మరియు సట్లెజ్ నదులు. ఇండస్ నదిని కలిపితే మొత్తం 6 నదులు అయ్యాయి. ఇక్కడ మ్యాప్లో చూడండి, ఈ 6 నదులు భారత్ నుండి పాకిస్తాన్ పంజాబ్ వైపు వెళ్తున్నాయి. యాక్చువల్లీ మన హిందుస్థాన్ పేరు ఇండస్ నది నుండే వచ్చింది. ఇండస్ రివర్ను సింధు రివర్ అంటారు. పర్షియన్ ఆక్రమకారులకు సింధులో సా పలికేకి రాదు కాబట్టి సా బదులు హా అనేవారు. అందుకే సింధు కాస్త హిందూ అయింది. సింధు రివర్ అవతలి వైపు ఉన్న ప్రదేశాన్ని హిందుస్థాన్ అని పిలువసాగారు. హిందుస్థాన్లో హిందూ అంటే సింధు రివర్, స్థాన్ అంటే ప్రదేశం అన్నమాట. అలా హిందుస్థాన్ అయింది. సో ఈ 6 నదులు త్రాగే నీరును సరఫరా చేస్తాయి అండ్ వ్యవసాయానికి కూడా ఇది ఉపయోగపడతాయి. ఈ 6 నదులు ఇక్కడ కింద చూడండి అరేబియన్ మహాసముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు ఈ నదుల యొక్క జియోగ్రఫీ గురించి మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. రావి నది ప్రవాహాన్ని ఆపే షాపూర్ కండి డ్యామ్ను భారత్ యొక్క జమ్మూ కాశ్మీర్ పంజాబ్ బార్డర్లో అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కట్టారు. ఈ డ్యామ్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. మొదటిది, సమ్మర్ సీజన్లో నీటి కొరత ఉన్నప్పుడు డ్యామ్ గేట్స్ను క్లోజ్ చేస్తే రావి నది నీరును పాకిస్తాన్కు వెళ్లకుండా ఆపుతుంది. మాన్సూన్ సీజన్లో ఎక్కువగా వానలు ఉన్న సమయంలో డ్యామ్ గేట్స్ను ఓపెన్ చేస్తే వరదల్లో పాక్ దేశం కొట్టుకుపోయేలా చేస్తుంది. షాపూర్ కండి డ్యామ్ గేమ్ మీకు అర్థమైందా? మరి ఈ డ్యామ్ను ఎందుకు ఇంత లేటుగా కట్టారు అనడానికి ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళాలి. ఇయర్ 1947లో ఇండియా పాక్ మధ్య పార్టీషన్ జరిగింది. పార్టీషన్లో ఆస్తి పంపకాలు జరిగాయి. పార్టీషన్ తర్వాత ఈ 6 నదుల యొక్క నీరు ఏ దేశం పంచుకోవాలి అనే విషయం మీద వివాదం మొదలైంది. ఈ వివాదాన్నే ఇండియా పాకిస్తాన్ వాటర్ డిస్ప్యూట్ అని కూడా పిలుస్తారు. 1948 యుద్ధ సమయంలో కూడా మన భారత్ రావి నది యొక్క ప్రవాహాన్ని ఆపడానికి అప్పర్ బాబీ దువాబ్ కెనాల్ అనే ఒక కెనాల్ ఒక కంట్రోల్ వాల్వ్స్ను క్లోజ్ చేసింది. బట్ ఈ కెనాల్స్ ద్వారా చిన్న చిన్న ప్రవాహాలని భారత్ నిలిపివేసి పాకిస్తాన్ పైన ప్రెషర్ పెట్టేది. బట్ 1948లో ఇంకా భారత్ ఎటువంటి డ్యామ్స్ కట్టలేదు. సో ఈ 6 నదుల యొక్క నీరు పాకిస్తాన్కు వెళ్ళేవి. తెలివిగా పాకిస్తాన్ ఏమని గ్రహించింది అంటే ఈ 6 నదులు భారత్ నుండి వస్తున్నాయి అంటే అప్ స్ట్రీమ్ భారత్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది అప్ స్ట్రీమ్, ఇది భారత్లో ఉంది. నది యొక్క డౌన్ స్ట్రీమ్ పాకిస్తాన్లో ఉంది. ఫ్యూచర్లో భారత్ అప్ స్ట్రీమ్లో డ్యామ్స్ను కట్టి పూర్తిగా పాకిస్తాన్ నీటిని బ్లాక్ చేసే ప్రమాదం ఉంది అని పాకిస్తాన్ గ్రహించింది. నీటి విషయంలో భారత్తో సంధి చేసుకోవాలి అనుకుంది. ఈ ఇష్యూను సెటిల్ చేయడానికి పాకిస్తాన్ యుఎన్ను ఆశ్రయించింది. తర్వాత ఈ ఇష్యూలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ బ్యాంక్ను లాక్కొనొచ్చింది. 1951లో అమెరికా దేశానికి చెందిన డేవిడ్ అనబడే అటామిక్ ఎనర్జీ కమిషన్కు చైర్మన్ అయిన వ్యక్తి హిమాలయస్కు వెళ్ళినప్పుడు ఈ ఇండస్ వాటర్ డిస్ప్యూట్ గురించి కొలియర్స్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఈయన ఏమన్నారు అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ విషయంలో యుద్ధం జరుగుతోంది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ దేశాలు ఇండస్ వాటర్ ఇష్యూను కూర్చొని మ్యూచువల్గా రిసాల్వ్ చేసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అని రాశారు. ఈ ఇష్యూలో వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ అవ్వాలి అని కూడా చెప్పారు. 1954లో వరల్డ్ బ్యాంక్ ఒక అగ్రిమెంట్ను ప్రపోజ్ చేసింది.
సెప్టెంబర్ 19, 1960లో మన ప్రధాని నెహ్రూ గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ మధ్య ఒక సంధి జరిగింది. ఆ సంధినే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. ఈ ట్రీటీలో ఈస్టర్న్ సైడ్లో ఉన్న రావి, బ్యాస్ మరియు సట్లెజ్ నదులను భారత్ వాడుకోవాలి. వెస్టర్న్ సైడ్లో ఉన్న ఇండస్, చేనాబ్, ఝేలం నదులను పాకిస్తాన్ వాడుకోవాలి. భారత్కు వెస్టర్న్ నదుల యొక్క నీటిపైన ఎటువంటి హక్కు ఉండదు. కేవలం ఇరిగేషన్ లేదా నాన్ డొమెస్టిక్ యూజ్కు మాత్రమే భారత్ ఈ 3 నదులను వాడచ్చు. ఈ 3 నదులపైన డ్యామ్స్ను కట్టి పాకిస్తాన్కు తొందర చేయకూడదు అని అగ్రిమెంట్లో క్లియర్గా రాయడం జరిగింది. ఈ ఈస్టర్న్ సైడ్లో ఉన్న రావి, బ్యాస్ అండ్ సట్లెజ్ నదులపైన అన్ని రకాల హక్కులు భారత్కు ఉన్నాయి అనే ఒప్పందం జరిగింది. ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం రావి నదిలో డ్యామ్స్ను కట్టే రైట్స్ మనకున్నాయి. ఈ మొత్తం ఒప్పందంలో విచిత్రం ఏంటి అంటే ఈ 6 నదుల్లో దాదాపు 84% నీరు పాకిస్తాన్కే వెళ్తుంది. మన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో నీరు లేక రైతులు బాధపడుతుంటే దాదాపు 84% నీరును పాకిస్తాన్కు వెళ్ళడానికి మనం ఒప్పుకున్నాం. 16% నీరు మాత్రమే భారత్ వాడుకోవాలి. నెహ్రూ గారు ఏమనుకున్నారు, ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అనుకున్నారు. సెప్టెంబర్ 19 రోజు ఈ ఒప్పందంలో సైన్ చేయడానికి ఈయన కరాచీకి కూడా వెళ్లారు. బట్ కరాచీలో నెహ్రూ గారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా స్వాగతం లభించలేదు. పాకిస్తాన్ చాలా ప్లాన్ చేసి తెలివిగా ఈ ఒప్పందంలో మనతో సైన్ చేయించుకుంది. పాకిస్తాన్ ఏమన్నది, మేము డౌన్ స్ట్రీమ్లో డ్యామ్స్ను కట్టి కొంత నీటిని రాజస్థాన్కు పంపుతాము, ఇద్దరం కలిసి ఉందాం అన్నట్లు మోసం చేసింది. 1962లో చైనా హిందీ చీనీ బాయి బాయి అంటూ అక్సై చిన్ను తీసుకువెళ్ళింది. 1960sలో పాకిస్తాన్ రాజస్థాన్కు నీళ్ళిస్తాము, పంజాబ్కు నీళ్ళిస్తామని మొండి మాటలు చెప్పి 84% ఇండస్ వాటర్ను తమ వైపు లాక్కుంది. 1960sలోనే ఎవ్వరికీ తెలియకుండా పాకిస్తాన్ సాక్ష్యం వ్యాలీను చైనాకు అమ్మేసింది. సో ఈ విధంగా కాశ్మీర్ ఇష్యూలో చైనా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో 1960 నుండి 62 మధ్యకాలంలో 3 మోసాలు భారత్కు జరిగాయి. ఒకటి, 1962 యుద్ధంలో చైనా అక్సై చిన్ను లాక్కోవడం. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పాకిస్తాన్ 84% వాటర్ను లాక్కోవడం. 3, సాక్ష్యం వ్యాలీని పాకిస్తాన్ మనకు తెలియకుండా చైనాకు అమ్మేయడం. బట్ పాకిస్తాన్ మనతో ఈ ట్రీటీ జరుపుకున్న తర్వాత 1965లో మళ్ళీ మనపైన దాడి చేసింది. 1965లో మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. 1960లో శాంతితో ఒప్పందం చేసుకున్నారు, మన దగ్గర నీటిని తీసుకున్నారు. అండ్ 5 ఏళ్ల తర్వాత తిరిగి మనపైన యుద్ధం చేశారు, జమ్మూ కాశ్మీర్ పైన దాడి చేశారు. ఇలా ఉంటుంది పాకిస్తాన్ వెన్నుపోటు అంటే. పాకిస్తాన్ని నమ్మకూడదు. పాకిస్తాన్ని నమ్మారు. 1965లో మళ్ళీ యుద్ధం మొదలైంది. 1971లో కూడా యుద్ధం మొదలైంది. 1965 యుద్ధం, 1971 యుద్ధం తర్వాత భారత్ ఏమని డిసైడ్ అయింది అంటే రావి, బ్యాస్, సట్లెజ్ రివర్లో మనం డ్యామ్స్ను కట్టాలి, పాకిస్తాన్ యొక్క ప్రవాహాన్ని ఆపాలి అని నిర్ణయించుకున్నారు. 1981లో రంజిత్ సాగర్ డ్యామ్. ఈ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లోని మాదాపూర్ అనే ప్రదేశంలో ఉంది. సో ఈ డ్యామ్ ద్వారా 60% నీటిని ఆపగలిగాం. బట్ స్టిల్ 40% నీరు పాకిస్తాన్ వరకు వెళ్ళేది. అండ్ ఇంకొక డ్యామ్ కట్టాల్సిన అవసరం ఎంతగానో ఉండేది. సో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ బార్డర్ దగ్గర షాపూర్ కాండి అనే డ్యామ్ కట్టాలి అని 1981లోనే డిసైడ్ అయ్యారు. బట్ ఈ డ్యామ్ను కన్స్ట్రక్ట్ చేస్తూ ఇన్ని రోజులైంది. 1990 నుండి ఈ డ్యామ్ యొక్క పనులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 30 years తర్వాత ఈ డ్యామ్ అనేది పూర్తయింది. ఈ డ్యామ్ యొక్క టోటల్ హైట్ 55.5 meters. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 3,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ డ్యామ్లో 206 megawatts హైడ్రో పవర్ ప్లాంట్స్ కూడా ఇన్స్టాల్ చేయబడ్డాయి. ఈ డ్యామ్ వల్ల భారత్కు వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఈ డ్యామ్ కారణంగా 5,000 హెక్టార్ల పంజాబ్ భూములకు ఇరిగేషన్ లభిస్తుంది. అండ్ దాదాపు 32,000 హెక్టార్ల జమ్మూ కాశ్మీర్ భూములకు నీటి సరఫరా లభిస్తుంది. ఈ డ్యామ్ తో పవర్ ను జనరేట్ చేయొచ్చు. ఈ డ్యామ్ కు సంబంధించిన 2 హైడ్రో పవర్ ప్లాంట్స్ ను 2025 లోపు కంప్లీట్ చేయనున్నారు. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య డిస్ప్యూట్ జరగడం వల్ల ఈ డ్యామ్ యొక్క పనులు ఆగిపోయాయి. జమ్మూ కాశ్మీర్ ఏమన్నది, పంజాబ్ ఈ డ్యామ్ ను కడుతోంది, రేపొద్దున పంజాబ్ ఈ డ్యామ్ యొక్క నీటిని తమ యొక్క భూములను ఇరిగేట్ చేయడానికి వాడుకుంటుంది అని జమ్మూ కాశ్మీర్ ఒక కన్సర్న్ ను రేజ్ చేశారు. కాబట్టి ఈ ఇష్యూ అనేది కోర్టులో అలాగే ఉంది. 2018లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ ఇష్యూ అనేది ఒక కొలిక్కి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమనేది అంటే మీరిద్దరూ కొట్లాడడం వల్ల పాకిస్తాన్ ప్రజలు ఈ రావి నీటిని అనుభవిస్తున్నారు, సో ఈ ఇష్యూను ఆపాలి అని ఈ ఇష్యూను క్లోజ్ చేసిన తర్వాత ఈ డ్యామ్ యొక్క పనులు మళ్ళీ మొదలయ్యాయి. ఆ విధంగా ఈ డ్యామ్ అనేది కంప్లీట్ అయింది. రిపోర్ట్స్ ఆధారంగా ఈ వాటర్ అనేది జమ్మూ కాశ్మీర్లోని కత్వా, సాంబా డిస్ట్రిక్ట్స్లో డైవర్ట్ చేయబడతాయి. దీని కారణంగా ఈ 2 డిస్ట్రిక్ట్స్లో వ్యవసాయ పనులు మెరుగుపడతాయి. అవి అనే కాదు, ఈ 6 నదుల్లో మనం కనుక అప్ స్ట్రీమ్ లో డ్యామ్స్ కట్టగలిగితే పాకిస్తాన్ కు వెళ్లే దాదాపు 80% వాటర్ ను స్టాప్ చేయగలం. 1960s లో చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీను రీవిజిట్ చేయాలని భారత్ ఎప్పటి నుంచో అడుగుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఏ ఒక్క ఇంటర్నేషనల్ ట్రీటీకు కట్టుబడి లేదు. పాకిస్తాన్ సీజ్ ఫైర్ ట్రీటీకు కట్టుబడి లేదు, ఎల్ఓసి ట్రీటీకు కట్టుబడి లేదు,
ఏ ఒక్క ట్రీటీకు పాకిస్తాన్ కట్టుబడి లేదు. అటువంటి పాకిస్తాన్తో మనం ఎందుకు ఇండస్ వాటర్ ట్రీటీను కొనసాగించాలి అని భారత్ ఎప్పటి నుంచో ఇండస్ వాటర్ ట్రీటీను రీవిజిట్ చేయడానికి అంటే క్యాన్సిల్ చేయడానికి అప్రోచ్ అయింది. బట్ పాకిస్తాన్ ఎటువంటి సమాధానం దీని గురించి ఇవ్వలేదు. సో రావి నది యొక్క ప్రవాహాన్ని ఆపడం వల్ల పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న భూములకు పెద్ద దెబ్బ పడనుంది. ఎందుకంటే రావి నది యొక్క పూర్తి ప్రవాహం పంజాబ్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు వెళ్తుంది. సో ఈ నదీ ప్రవాహాన్ని ఆపి జమ్మూ కాశ్మీర్ పంజాబ్లో ఉన్న ఫార్మర్స్కు డైవర్ట్ చేయడం వల్ల మన ఫార్మర్స్ లాభపడతారు. రావి వాటర్ ఇష్యూ గురించిన పూర్తి వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఈ ఇష్యూ గురించి మరింత మందికి అవగాహన వచ్చే అవకాశం ఉంది. సో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్.